అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, వచ్చిన మీడియా సోదరులందరికీ. ఇప్పుడే హీరో గారిని తీసుకొచ్చిన పెళ్ళికొడుకుని తీసుకొచ్చినట్టు చూశారు కదా. నాకు తెలిసిన విషయం అక్కడ మా ఊరు పక్కూరే ఈ సినిమా తీసింది. పాలకొల్లు పరిసర ప్రాంతం. నేను పుట్టి పెరిగిన బూరుగుపల్లి, ఆ పక్కనే ఒల్లూరు. ప్రొడ్యూసర్ గారి పేరు బంగారాజు. బంగారం లాంటి మనిషి అని అర్థమవుతుంది. ఎందుకంటే ప్యూరిటీ ఉన్న సినిమాలు, స్వచ్ఛమైన సినిమాలు, గ్రామీణ వాతావరణం నెలకొల్పే సినిమాలు ఎప్పుడు కూడా ఇక్కడ టచ్ అవుతాయి. ఆ ఫీల్ ఈ సినిమాలో నాకు కనిపించింది. ముఖ్యంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నది మ్యూజిక్ డైరెక్టర్ గారిని. 2 సాంగ్లు ఎరగొట్టారు ఆయన. సూపర్ సూపర్ సూపర్. మా భాషలో అయితే చింపి చెండాడారు. నాకు అంత బాగా నచ్చిన ట్యూన్స్ చాలా బాగా చేశారండి మ్యూజిక్ డైరెక్టర్ గారు. అండ్ ఇక హీరోయిన్లు హీరో గారు అండ్ మా బ్రదర్లా అనిపించాడు. ఎందుకంటే ఈయన ఎక్కడో చూశాను ఎక్కడ అనుకుంటున్నాను, కానీ మా ఊరు పక్కూరని లాస్ట్లో తెలిసింది. చూశాను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా లాంచ్ అవుతున్నందుకు మీకు టాలీవుడ్కి హార్టీ వెల్కమ్, మనస్ఫూర్తిగా శుభాభినందనలు. అలాగే హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ గారు అంటే ఎంతో ఇష్టం ఉంటే తప్పితే, ఎంతో ప్రేమ ఉంటే తప్పితే ఆ గోదావరి పరిసర ప్రాంతాల్లో సినిమా తీయాలంటే చాలా డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ ఉందనుకుంటా. అక్కడ అలాంటి కథను తయారు చేసుకున్నారు. ఈ సినిమాకి నాకు ఉన్న మరో గొప్ప అనుబంధం గోదావరి. అది చాలా గొప్పగా చూపించారు. రేపు 18th ఈ సినిమా మీ అందరినీ కూడా మెప్పించి మంచి సినిమాగా నిలబడుతుందని. రండి, ఫస్ట్ రండి, అందరూ థియేటర్కి వచ్చి సినిమాలు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సురేష్ గారు చూసారా, నేను అడగక ముందే అక్కడి నుంచి అడుగుతున్నారు. మీ ఫస్ట్ లవ్ లెటర్ ఎవరికి రాశారు? చెప్పండి సార్ ఫస్ట్. మరే నీకు ఉండరా నీకు లవ్ లెటర్ రాయకపోతే కదా అడి గురించి ఆలోచించాలి. రాయకుండా ఎలా ఉంటాం? అంటే బేసిక్గా నాకు అంత టైం ఉండేది కాదు. కాలేజ్ డేస్లో నా రైటింగ్ బాగుండేది, బొమ్మలో వేసేవాడిని. నేను ఎక్కువ మందికి లవ్ లెటర్స్ రాసి ఇచ్చేవాడిని. అంటే నా ద్వారా రాసేవాడిని. ఏంటో లాస్ట్ లో మీ పేరు రాసుకుండే వాళ్ళ అంటే వాళ్ళ సంతకాలు ఎట్టేవారు. మ్యాటర్ మందే కానీ అది. థ్యాంక్ యూ.